హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. ఈరోజు ఇడ్లీ కారం అయితే చూపిస్తున్నానండి. ఇది మనం ఏమి చట్నీ లేకపోయినా ఇది వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి కావలసినవి శనగపప్పు, కారం, సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి. ఇవన్నీ మనం పచ్చివేనండి. అన్నీ మిక్సీలో ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఒక కప్పు శనగపప్పు వేయించినవి ఉంటాయి కదా, చట్నీ పప్పు, ఆ క్వాంటిటీకి 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, కొంచెం ఒక హాఫ్ వెల్లుల్లిగడ్డ, 1 స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా ఒక గ్లాసు బాటిల్లో కానీ లేదా ఏదైనా మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకుంటే, ఎందుకంటే స్టీల్ బాటిల్లో సాల్ట్ అది వేస్తాం కదండి, తుప్పు వస్తుందన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా గ్లాస్ గ్లాస్ జార్స్లో ఇలా స్టోర్ చేసేసుకున్నామంటే మనకి ఇది 1 వీక్ కూడా రాదండి, అయిపోతుందన్నమాట. అంటే అంత ఇష్టంగా తింటారనమాట. ఈ ఇడ్లీ పైన కానీ, మనం ఆవిరి కుడుం పైన కానీ, లేదా దోశ పైన మనం రాయలసీమ దోశ వేస్తాం కదండి, ఎర్రకారం దోశ, దానిపైన అయితే ఈ పుట్నాల పొడి చల్లుతామన్నమాట. ఇది దానికి ఉపయోగపడుతుంది. లేదు అంటే మనం ఎప్పుడైనా కూడా రైస్, ఇప్పుడు కూరలు అవి చేయలేదనుకోండి, రైస్లో ఇది వేసేసుకొని నెయ్యి వేసుకొని డైరెక్ట్గా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా చట్నీకి మన దగ్గర పల్లీలు లేనప్పుడు, చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా మనం ఈ డబ్బాలు ఈ పౌడర్ స్టోర్ చేసుకున్నామనుకోండి, ఉత్త ఇడ్లీ కానీ ఆవిరి కుడుం కానీ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. టైం కూడా తక్కువ పడుతుంది. మనం ఇలాగ ఇడ్లీ పిండిలో ఎప్పటికప్పుడు సాల్ట్ కలుపుకోవాలండి. ముందుగానే కలిపి పెట్టుకున్నామంటే పులుస్తుందన్నమాట. మనం పిండులు అవి పులవకుండా ఉండాలంటే స్టీల్ బౌల్స్లో కానీ, మనం స్టీల్ పప్పు డబ్బాల్లో కానీ మనం కలిపేసి పెట్టుకున్నామనుకోండి, అది చాలా రోజులు కూడా మనకి పులవకుండా ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట. అంటే ఒక 1 వీక్ దాకా స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనం బెనిఫిట్ అదనమాట. ఇలా మనం కన్సిస్టెన్సీకి సరిపడా అయితే కలిపేసుకొని, ఇవి తమలపాకులండి. మనం ఇడ్లీ ప్లేట్లు అనుకోండి, అవి తోమటం చాలామంది కష్టం ఉంటుంది కదా. ఇలా ఆవిరి కుడుం ప్లేట్లు అనుకోండి, ఒక్కటే తినేసేయచ్చు. మనకి క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి ఇలాగా తమలపాకులు కానీ అరిటాకు కానీ ఇలా వేసేసుకోవచ్చు. ఎందుకంటే హోల్స్ ఉంటాయి వీటికి కింద, అందులోంచి పిండి కారకుండా అనమాట. ఇలా రెండిటికి అయితే ఆవిరి కుడుం పెట్టేసేసుకున్నానండి. ఎంత ఒక 10 మినిట్సేనండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి ఆవిరి కుడుం అయితే ఇడ్లీలాగా మొత్తం ఇలా పొంగుతుందండి. ఇది ఇడ్లీ పిండి అనమాట. ఆవిరి కుడుం బాక్స్లో పెట్టాను. ఈ విధంగా మొత్తం బాయిల్ అయిన తర్వాత అయితే చూసారు కదా, అస్సలు అంటుకోకుండా వచ్చేసింది. ఈ తమలపాకు మనకి కాల్షియం ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిదనమాట. అరిటాకంటే మనం తినేప్పుడు పారేస్తామన్నమాట. ఇదైతే దీంతో పాటే తినేయచ్చు. తర్వాత దీనిపైన మనం చేసుకున్న ఈ పప్పుల కారం అయితే ఇలా వేసేసుకొని, ఇలా గురుగు అంటారండి, గురుగు చేసేసుకొని చక్కగా దీనిపైన అంతా నెయ్యి, బాగా ఫ్రెష్గా నెయ్యి ఉంటుంది కదా, ఇలా కరగపెట్టుకొని మొత్తం మనకి ఎంత కావాలో అంత పోసేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ చల్లని వెదర్లో వేడిగా ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Bye bye.